వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్స్ వచ్చి ఆటోకాడ్ బిగినర్స్ పార్ట్ 2 అండి. లాస్ట్ దాంట్లో ఆల్రెడీ వీడియోలో మనం లైన్ కమాండ్ ఎలా డ్రా చేస్తాం, పాలీలైన్ ఎలా డ్రా చేస్తాం, అలాగే రీజియన్ కమాండ్ ఏంటి, డైమెన్షన్ వచ్చి లీనియర్ డైమెన్షన్ ఎలాగని చేస్తాం, హారిజాంటల్ వర్టికల్ డిస్టెన్స్‌ని ఎలాగా ఆహ్, షో చేస్తాం, అలాగే డైమెన్షన్ స్టైల్ యొక్క టెక్స్ట్ సైజ్ పెంచడానికి ఇంక్రీజ్ అనేవి చూసాం. ఇవాళ వచ్చి మనం తర్వాత కమాండ్ బార్స్ ఏమనేది యూజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకుంటున్నానండి. మీకు తెలిసిందే ఇంతకు ముందు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ డైరెక్ట్‌గా స్టార్ట్ డయాగ్రామ్ అని తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్‌లో ఏకాడ్ సింబల్ ఉంటది. దాన్ని డౌన్ యారో బటన్ ప్రెస్ చేయండి. న్యూ అని క్లిక్ చేయండి. మీకు తర్వాత ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతది. ఆ పాపప్ మెనూలో డైరెక్ట్‌గా ఏకాడ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఉంటది ఆల్రెడీ. ఆ ఏకాడ్ ఫైల్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసి ఉంటది కాబట్టి డైరెక్ట్‌గా ఓపెన్ అని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి ఆటోకాడ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మీకు బై డిఫాల్ట్ ఎప్పుడు గూడా మీరు యూనిట్స్, ఇంచెస్ కావాలనుకుంటున్నారా? లేపోతే ఏం కావాలనుకుంటున్నారనేది డైరెక్ట్‌గా క్లిక్ చేసుకోండి. కమాండ్ బార్‌లోకెళ్ళి యూనిట్స్ అని టైప్ చేస్తున్నాను సెట్ చేసుకోండి. యూనిట్స్ అని టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఇంచెస్ ఉంటది కాబట్టి మిల్లీమీటర్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను యూనిట్స్ అని టైప్ చేశాను. ఎంటర్ అని ప్రెస్ చేశాను. తర్వాత ఒక చిన్న పాపప్ మెనూ ఓపెన్ అయింది. డెసిమల్ ఫ్రాక్షన్ వాల్యూ 0.0 పెట్టుకున్నాను. ఇక్కడ ఇంచెస్ నుంచి మిల్లీమీటర్స్ పెట్టుకున్నాను. యూనిట్ టు స్కేల్ దగ్గర. తర్వాత ఇంటర్నేషనల్ అనేది యాస్ టీజ్‌గా వదిలేసాను. ఓకే అని ప్రెస్ చేసుకున్నాను. తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. లిమిట్స్ అని టైప్ చేసుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా మనకి హారిజాంటల్ డిస్టెన్స్ 12, వర్టికల్ డిస్టెన్స్ 9 ఉంటది కాబట్టి దాన్ని మార్చుకోవాలి పేపర్స్ 297, 210కి నేను మార్చుకుంటున్నాను ఏ4 డైమెన్షన్స్‌కి. తర్వాత నేను జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ అని టైప్ చేసుకున్నాను. ఓకే. మనం అప్లై చేసిన డైమెన్షన్ అంతా పేజ్ అంతా సెట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఆల్రెడీ లైన్ కమాండ్ అనేది చూసాం. పాలీలైన్ అనేది చూసాం. నెక్స్ట్ సర్కిల్ అనేది ఎలా డ్రా చేస్తాం చూద్దాం. సర్కిల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేశానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ మనం బేస్ చేసుకొని సర్కిల్ అనేది క్రియేట్ అవుతది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనం డౌన్ యారో బటన్ చేయంగానే దానికి చూడండి ఫస్ట్ సెంటర్ రేడియస్ అని ఉంది. సెంటర్ డయామీటర్ ఉంది. 2 పాయింట్ ఉంది. 3 పాయింట్ ఉంది. టాంజెంట్ రేడియస్, టాంజెంట్. ఇక్కడ ఆల్రెడీ చూడండి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా చూడండి ఎప్పుడైతే మీరు ఆ ఐకాన్ దగ్గరికెళ్ళి మౌస్ లీవ్ చేయంగానే కాసేపు వెయిట్ చేశారంటే దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూపిస్తది. మనకి ఎలా డ్రా చేయాలనేది చూడండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ సర్కిల్ క్రియేట్స్ ఏ సర్కిల్ యూజింగ్ మూవ్ చేస్తే గనుక అది డీహైలైట్ అయిపోతా ఉంటది దాన్ని. కాబట్టి ఇక్కడ చూడండి క్రియేట్ ఏ సర్కిల్ యూజింగ్ ఏ సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ అంటంది. ఓకే. మీకు సపోజ్ సెంటర్ టు రేడియస్ కావాలంటే ఇలాగ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కమాండ్ ద్వారా మీరు ప్రాంప్ట్ ద్వారా ఎళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో వచ్చి మీరు మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎంటర్ అని టైప్ చేయండి. ఎంటర్ అని టైప్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా సేమ్ అక్కడ ఏ పొజిషన్ ఉంటున్నాయో సేమ్ ఇలా కూడా అక్కడే అడుగుతుంది చూడు ఇక్కడ. స్పెసిఫై సెంటర్ పాయింట్ అడుగుతుంది. కాకపోతే ఇక్కడ 3 పాయింట్, 2 పాయింట్, టాంజెంట్ ఆర్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి రేడియస్. రేడియస్ అన్నమాట. అయితే అక్కడ డయామీటర్ చూపిస్తుంది. ఇక్కడ డయామీటర్ చూపించట్లేదు. అలాంటి ఆప్షన్ అప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అనేది ఫస్ట్ సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మిగతా పాయింట్స్ చూపిస్తది చూడండి. స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ డయామీటర్ బ్రాకెట్‌లో వచ్చి డయామీటర్. మీరు డయామీటర్ బేస్ చేసుకొని తీసుకోవాలంటే డయామీటర్ అని సెలెక్ట్ చేసుకోండి. డి అని టైప్ చేయండి. లేదా డైరెక్ట్‌గా రేడియస్ ద్వారా తీసుకుంటుంది కాబట్టి నేను సపోజ్ రేడియస్ 25 అని టైప్ చేశాను. ఎంటర్ అని చూడండి. నా సర్కిల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ దీని సర్కిల్ సెంటర్ రేడియస్ ద్వారా తీశాను. తర్వాత డయామీటర్ కావాలంటే డైరెక్ట్‌గా మళ్ళీ ఎంటర్ టైప్ చేసి ఇదే చేయండి. లేదంటే నేను డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి సర్కిల్ దగ్గరికెళ్ళి డ్రా బార్‌లో సబ్ ఐకాన్ వెళ్ళి డ్రా ఐకాన్ సర్కిల్ ఐకాన్ సెలెక్ట్ చేసి దాన్ని డౌన్ యారో బటన్ చేయగానే నెక్స్ట్ చూడండి సెంటర్ డయామీటర్ ఉంది. ఓకే. సెంటర్ డయామీటర్ అన్నప్పుడు ఇలా ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎక్కడో రాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డయామీటర్ అన్నప్పుడు నేను సపోజ్ 25 ఇచ్చాననుకోండి చూడండి. ఇందాక తీసిందేమో రేడియస్ అన్నప్పుడు 25 తీసుకున్నాను కాబట్టి డబల్ అయింది. ఇది డయామీటర్ కాబట్టి టోటల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు దీనికి ఇది 25 రేడియస్ ఉంది. ఇక్కడ 25 డయామీటర్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి డైమెన్షన్‌లో సెంటర్, రేడియస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయి డైమెన్షన్స్ చూడండి అనోటేషన్స్‌లో డైమెన్షన్స్ మనం చూసాం కదా ఇంతకుముందు లీనియర్‌లో కలిసి సెలెక్ట్ చేసుకున్న కింద పక్కన డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రేడియస్, డయామీటర్ అని ఉంది ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేడియస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ క్లిక్ చేశాను. రేడియస్ అనేది చూపిస్తుంది కానీ చాలా స్మాల్‌గా ఉంది. దానికి ఎలాగ ఇంక్రీజ్ చేయాలని నేను చెప్తాను తర్వాత. తర్వాత డయామీటర్ తీసుకోండి. సేమ్ డయామీటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డయామీటర్ క్లిక్ చేసి. రెండిటికి ఒకేలాగా చూపిస్తుంది. నాకు సింబల్ ఐడెంటిఫికేషన్ ఏం కనబడట్లేదు. ఇలాంటి టైంలో మీకు ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ వీడియోలో చూసాం డిమ్ స్టైల్ అని టైప్ చేసాం. అంటే డైమెన్షన్ స్టైల్ మేనేజర్ పాపప్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత దీంట్లోకెళ్ళి మోడిఫైకెళ్ళాను. మోడిఫైకెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్‌గా మీకు ఇందాక చెప్పాను. ఈ వాల్యూస్ అన్ని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్‌గా ఫిట్ వాల్యూలోకెళ్ళండి. ఇక్కడ ఓవరాల్ స్కేల్ ఫ్యాక్టర్ వచ్చి 10 తీసుకున్నాను. ప్రైమరీ యూనిట్స్ దగ్గర
0.0 అని తీసుకుంటాను చూడండి. డెసిమల్ దగ్గర ప్రెసిషన్ వాల్యూ వచ్చి 0.0 తీసుకున్నాను. ఓకే అని ప్రెస్ చేశాను. ఎప్పుడు కూడా మోడిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. అది సెట్ అవ్వడానికి కంపల్సరీ సెట్ కరెంట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సింది. ప్రెస్ చేసి తర్వాత క్లోజ్ అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి డైమెన్షన్స్ మనకి ఇప్పుడు కొంచెం హైలైట్ అవుతున్నాయండి. ఇందాకతో దీన్ని చూసుకుంటే చూడండి ఇక్కడ రేడియస్, ఆర్ అంటే రేడియస్ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, పై అంటే డయామీటర్ సింబల్ ఇలాగ చూపిస్తుంది. ఓకే, మీకు ఇది సెంటర్ పాయింట్ తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు. కానీ నాకు 2 పాయింట్ల మధ్య చూడండి హార్జెంటల్‌గా నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. F8 అనే ఫంక్షన్ కీ చేస్తే ఇలాగ మీకు ఇంక్లినేషన్ యాంగిల్ అనేది ఆఫ్ అయిపోతుందని ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఇప్పుడు మళ్ళీ F8 నొక్కుతున్నాను. ఫంక్షన్ కీ F8 వాడంగానే చూడండి డైరెక్ట్‌గా వచ్చింది. సపోజ్ నేను ఒక 50 mm లైన్ డ్రా చేశాను. ఓకే, ఎస్కేప్. తర్వాత మళ్ళీ ఇదే లైన్‌కి ప్యారలల్‌గా నేను లైన్ డ్రా చేయాలనుకుంటున్నప్పుడు సేమ్ చూడండి. దీని పాయింట్ హైలైట్ చేసిన తర్వాత ఇలాగ పాయింట్ షో చేస్తే ఆటోమేటిక్‌గా మనకి కనిపిస్తది. ఒకవేళ మీకు అలా కనబట్లేదంటే గనక ఫంక్షన్‌కి F12 నొక్కండి ఒకసారి మీ దాంట్లో. ఓకే, ఇలా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక 50 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన పాయింట్ల మధ్య నాకు డిస్టెన్స్ లేదు తెలీదు. కానీ పాయింట్ ఈ రెండిటి మధ్యన సర్కిల్ అనేది నాకు నేను క్రియేట్ చేసుకోవాలి. అలాంటి టైంలో ఏంటంటే ఇక్కడ 2 పాయింట్ సర్కిల్ అని ఉంది చూడండి ఇక్కడ. 2 పాయింట్ సర్కిల్ అని చూసారా? 2 పాయింట్ సర్కిల్ తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను. సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా ఆ 2 సర్కిల్ యొక్క ఆ 2 లైన్స్ మధ్యలో సర్కిల్ అనేది ఇన్సెట్ అయిపోయి క్రియేట్ అయిపోద్ది. ఆటోమేటిక్‌గా రేడియస్ అనేది క్రియేట్ చేసుకుంటది. మీరు కావాలంటే దాని డయామీటర్ డయామీటర్ చెక్ చేసుకోండి. రేడియస్ కావాలంటే రేడియస్ చెక్ చేసుకోండి. ఆప్షన్ తీసుకోండి. చూడండి 34.0 ఉంది. నెక్స్ట్ అలాగే 3 పాయింట్ ఆర్క్ అని ఉంది చూడండి. నెక్స్ట్ పాయింట్ అనేది 3 పాయింట్ ఆర్క్ అని ఉంది. ఈ 3 పాయింట్ ఆర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక ఆల్రెడీ నాకు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇంకో లైన్ అనేది ఇంకోటి డ్రా చేసుకుంటాను చూడండి. ఎంటర్. ఇప్పుడు నాకు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇచ్చి థర్డ్ పాయింట్ ఇది ఇస్తున్నాను చూడండి. 3 పాయింట్ సర్కిల్‌కి. ఫస్ట్ పాయింట్ అయినప్పుడు ఇది అడిగినప్పుడు ఇది ఇచ్చాను. సెకండ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందండి? సపోజ్ నేను థర్డ్ స్టార్ట్ పాయింటింగ్ ఇచ్చాను అనుకోండి చూడండి. సర్కిల్ అనేది ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఉంది కానీ దాని ఇన్సైడ్ అయితే రాలేదు మనకి. ఓకేనా? ఈ 3 పాయింట్ సర్కిల్‌కి సేమ్ నేను ఇలాగే ఇంకో పాయింట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. లేదంటే ఇదే కాపీ తీసుకుంటాను. కాపీ అనే ఆప్షన్ మీకు ఉంటది. మీరు కాపీ అనే ఆప్షన్ కూడా వాడుకోవచ్చు దీంట్లో. కాపీ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటదంటే మోడిఫై బార్‌లో చూడండి. కాపీ అనే ఆప్షన్ ఉంది కదండీ. కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కమాండ్ బార్‌లో CO అని టైప్ చేయండి వస్తది ఆటోమేటిక్‌గా. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. ఈ 3 ఆబ్జెక్టులు నాకు కాపీ కావాలి. రైట్ క్లిక్ చేయండి. మీ మౌస్‌లో రైట్ క్లిక్ చేస్తే ఎంటర్ ప్రెస్ అంటే ఎంటర్ లాగా ప్రెస్ అవుతదన్నమాట. నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై బేస్ పాయింట్ అంటుంది. నేను ఈ బేస్ పాయింట్ ఈ సర్కిల్ సెంటర్ పాయింట్‌కి హైలైట్ అయింది కదా! ఈ పాయింట్ హైలైట్ తీసుకొని ఈ పక్కకి లైన్‌ని కాపీ చేసుకుంటాను చూడండి. క్లిక్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేయండి. మీకు ఒక సేమ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది టాంజెంట్ రేడియస్ టాంజెంట్ చూసారా? ఆ ఆప్షన్ కోసం పర్పస్ కోసం నేను ఇలా తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. దీంట్లో ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి టాంజెంట్ రేడియస్ అని ఉంటుంది. ఓకే, దాని కింద చూడండి టాంజెంట్ 3 టాంజెంట్స్ ఉంది. నేను ఫస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టాంజెంట్ అన్నప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ అన్నప్పుడు ఎక్కడో చోట ఈ లైన్ సెలెక్ట్ చేశాను. థర్డ్ అన్నప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేస్తే చూడండి పాయింట్ అనేది చూడండి సర్కిల్ డస్ నాట్ ఎగ్జిట్. ఈ పాయింట్ 3 బేస్ చేసుకొని మనకి సర్కిల్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఇది ఉంది కదా! ఈ లైన్ అనే దానికి దీనికి డిస్టెన్స్ మధ్య అనేది ఈ మూడిటికి రేడియస్ సెట్ కావట్లేదు. అదే కనుక నేను చూడండి ఆ డయాగ్రామ్‌లో చూపించినట్టు ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాను. ఓకే, సెకండ్ పాయింట్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఆప్షన్ తీసుకొని F8 ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఫంక్షన్‌కి F8 ఆఫ్ చేసి సంథింగ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఎంటర్ అన్నాను. ఇప్పుడు వీట్లి మధ్య నేను క్రియేట్ అవుతుందో చూడండి. టాంజెంట్ అని తీసుకొని 3 టాంజెంట్స్ తీసుకొని ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇది. 3 టాంజెంట్లు పేస్ట్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది కోయిన్సైడ్ కాలేదు. కానీ అంటే ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కూడా ఆ లైన్ పాయింట్ తీసుకొని ఆ లైన్‌కి టాంజెంట్ తీసుకొని క్రియేట్ అవుతది తప్ప కంపల్సరీ కానీ లైన్‌ని మాత్రం డాట్ క్రాస్ చేయాలి చూడండి. సర్కిల్ ఈ లైన్ అనేది క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఈ 2 పాయింట్స్ మీకు అడ్జస్ట్‌మెంట్ కోయిన్సైడ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి అడ్జస్ట్ అవ్వట్లేదు. కానీ మీ లైన్ ఇప్పుడు చూడండి ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనుకోండి చూడండి. F8 ఫంక్షన్ కీ వాడుతున్నాను. ఫిక్స్ అవ్వడానికి చూడండి.
ఎక్స్టెన్షన్ చేశాను. లైన్ అనేది సర్కిల్ అవుట్ సైడే ఉంది కానీ సర్కిల్ ఇన్సైడ్లోకి వెళ్ళలేదు. ఆ టాంజెంట్ రిఫరెన్స్ పర్పస్ తీసుకొని క్రియేట్ అవుతుంది తప్ప ఆ కంపల్సరీ ఆ లైన్లు 3 లైన్ని టచ్ అవ్వాలనేది కాన్సెప్ట్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టాంజెంట్ రేడియస్ అని ఉంది చూడండి. టాంజెంట్ రేడియేషన్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, కమాండ్లో స్పెసిఫై పాయింట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది, ఫస్ట్ యాంగిల్ అడుగుతుంది, నేను ఇది సెలెక్ట్ చేశాను. సెకండ్ ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ రేడియస్ అడుగుతుంది చూడండి. సపోజ్ నేను రేడియస్ 30 అని ఇచ్చాను అనుకోండి, చూడండి పాజిబిలిటీ లేదు. ఆటోమేటిక్గా మీకు ఇందాక ఇక్కడ అబ్జర్వ్ చేశారు లేదో, మనం టాంజెంట్ రేడియస్ అని తీసుకుంటున్నప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, ఓకే, తర్వాత చూడండి సెకండ్ పాయింట్ టాంజెంట్ సర్కిల్ అడుగుతుంది. కమాండ్ బార్లో చూడండి స్పెసిఫై సెకండ్ పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఆ టాంజెంట్ సర్కిల్ అడుగుతుంది. నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా సర్కిల్ పాజిబిలిటీ 90% చూపిస్తుంది. స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అనేది ప్రీవియస్ సర్కిల్ రేడియస్ అయినా అయి ఉండొచ్చు, అంటే మనకి ఇంతకుముందు 3 టాంజెంట్స్ గీసాం కదా, దీని రేడియస్ అయినా ఉండాలి, లేదంటే దానికి ముందు పాజిబిలిటీ ఉన్నదని చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఏం చేసింది, 30 ఇస్తే వెళ్ళలేదు, ఇప్పుడు నేను 50 అని ఇచ్చాను సపోజ్, చూడండి క్రియేట్ అయిందండి. కాబట్టి కంపల్సరీ టాంజెంట్ రేడియస్ ఇస్తున్నప్పుడు మీరు కంపల్సరీ దాని వాల్యూలకి దానికి ఎంత అనేది మనం తీసుకొని గీయాలి. సపోజ్ ఇక్కడ లైన్ తీసుకుంటున్నాను చూడండి, ఈసారి నేను ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ చూడండి టాంజెంట్ రేడియస్ అని తీసుకుంటున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది ఇచ్చాను, 30 ఇచ్చాను చూడండి సార్ రేడియస్. ఇప్పుడు పాజిబిలిటీ ఉంది చూడండి, మనకి ఎప్పుడు కూడా పాజిబిలిటీ ఉంటేనే సర్కిల్ అనేది టాంజెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మనకి ఆటోమేటిక్గా ఇచ్చిన టాంజెంట్స్ క్రియేట్ చేసుకొని అది ఓన్గా అనేది క్రియేట్ అవ్వదు. అది పాజిబిలిటీ ఉంటేనే ఆ కేసులో వస్తుంది, లేదంటే పాజిబిలిటీ లేని చోట క్రియేట్ అవ్వదు. సేమ్ ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను అండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా ఇక్కడ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయండి. అలాగే డయాగ్రామ్ మొత్తం టోటల్ దాటిన తర్వాత డౌన్ సైడ్ ఎక్కడో చోట క్లిక్ చేయండి, లెఫ్ట్ బటన్ని డిలీట్ అని ప్రెస్ చేయండి, మొత్తం ఎరేజ్ అయిపోతుంది. లేదు అనుకుంటే నేను కంట్రోల్ జెడ్ అండి, అండూ పర్పస్ కింద కంట్రోల్ జెడ్ అనేది వాడతాం. చూడండి కంట్రోల్ జెడ్ అని కొట్టాను చూడండి, మొత్తం డయాగ్రామ్స్ అన్నీ వచ్చినాయి. ఇలాంటి కేసులో కంట్రోల్ ఏ అని ప్రెస్ చేస్తున్నా, షార్ట్ కట్కి ఇక్కడ పనిచేస్తుంది. మనం కంట్రోల్ ఏ అని ప్రెస్ చేసి చూడండి మొత్తం డయాగ్రామ్ సెలెక్ట్ చేసింది. సేమ్ మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ మీకు ఇంతకుముందు ఐడియా ఉంటే కనుక ఎంఎస్ ఆఫీస్లో కూడా సేమ్ మొత్తం సెలెక్ట్ చేయడానికి కానీ అలాంటి వాటికి కూడా ఎంఎస్ వర్డ్లో కూడా ఇది కంట్రోల్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. డిలీట్ బటన్ నొక్కండి, లేదంటే మీ మౌస్ రైట్ క్లిక్ బటన్ చేసి సెర్చ్ ఆప్షన్లోకి ఎరేజ్ అయినా ప్రెస్ చేయండి. మళ్ళీ నేను జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ అంటున్నానండి, మొత్తం నా డయాగ్రామ్ అంతా తెచ్చుకోవడానికి యాస్టీస్గా. ఓకే, నెక్స్ట్ ఆర్క్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందని నేను ఒక ఆర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా ఆర్క్స్ మీరు ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్ కూర్చోండి ఇలాగా సేమ్ ఇవే డిఫరెంట్ పాయింట్స్ అడుగుతుంది. ఆ డిఫరెంట్ పాయింట్స్ బేస్ చేసుకొని మనకి క్రియేట్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదండి. సపోజ్ ఇక్కడ నేను 3 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నానండి. 3 పాయింట్ ఆర్క్ తీసుకున్నప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను ర్యాండమ్గా. ఓకేనా, నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఆర్క్ తీసుకుంటున్నప్పుడు నేను ఒకసారి ఫంక్షన్ కీ అనేది F8 అనేది ఆఫ్ చేసుకుంటున్నాను, ఆన్ చేసుకోవట్లేదు. చూడండి నేను ర్యాండమ్గా ఎక్కడో కొంత యాంగిల్లో 19 degreesలో 106 దగ్గర పాయింట్ దగ్గర నాకు షో అవుతుంది, అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి దాన్ని బేస్ చేసుకొని మనకి చూడండి థర్డ్ పాయింట్ అనేది చూసారా, మీరు రేడియస్ ఆటోమేటిక్ ఆ 2 పాయింట్ని బేస్ చేసుకొని రేడియస్ ద్వారా మనకి క్రియేట్ అవుతూ ఉంటుందండి. ఓకే, థర్డ్ పాయింట్ సపోజ్ నేను ఇక్కడే క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఇలాగా. దీని ఇప్పుడు రేడియస్ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ మీరు రేడియస్ కావాలనుకుంటే సేమ్ సర్కిల్ కింద ఏ ఆప్షన్ అయితే యూజ్ చేస్తామో సేమ్ దీనికి అదే రేడియస్ ఆప్షన్లోకి వెళ్ళి డైమెన్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేయండి, దించేయండి. దీని రేడియస్ చూడండి ఎంత వచ్చింది, 132.6 అని వచ్చింది. ఇలాగ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే 3 పాయింట్ ఆర్క్ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 లైన్స్ నేను డ్రా చేసుకుంటున్నాను. ఓకే, 3 పాయింట్ ఆర్క్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాను, సెకండ్ పాయింట్ ఇది తీసుకున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఈ కేసులో చూడండి మీరు దీనికి టచ్ అవుతుంది అంటే చూడండి పాజిబిలిటీ లేదు కాబట్టి మనకు టచ్ అవ్వట్లేదు చూడండి. సపోజ్ నేను 30 అని టైప్ చేశాను అనుకోండి, ఆ రెండింటికి మధ్య 30 పాజిబిలిటీ చూడండి ఇలాగ వస్తుంది. ఇవి కేర్ఫుల్గా మీరు డ్రా చేసేటప్పుడు అనేది చూసుకొని డ్రా చేయండి 3 పాయింట్ ఆర్క్ అని. తర్వాత చూడండి స్టార్ట్ సెంటర్ ఎండ్ అని ఉంది చూడండి. సపోజ్ నాకు స్టార్ట్ ఎండ్ ఇక్కడ ఏముంది స్టార్ట్ సెంటర్ ఎండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూసారా, నేను తీసుకున్నాను ఫస్ట్ పాయింట్ స్టార్ట్ పాయింట్ ఇది,
నెక్స్ట్ చూడండి సెంటర్ పాయింట్ అడుగుతుంది ఆటోమేటిక్‌గా. సెంటర్ పాయింట్ నేనేం చేశా అంటే ఈసారి ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ తీసుకున్నాను. తర్వాత చూడండి ఇది ఫస్ట్ పాయింట్‌ని తీసుకుంది. ఇది సెంటర్ పాయింట్ కింద కన్సిడర్ చేసింది. దాని ద్వారా చూడండి మీకు తర్వాత చూడండి స్పెసిఫై ఎండ్ పాయింట్ ఆర్క్ అని అడుగుతుంది చూసారా? దీంట్లో బ్రాకెట్‌లో యాంగిల్ కూడా అడుగుతుంది చూడండి. మీకు యాంగిల్ కావాలంటే యాంగిల్ ప్రెస్ చేయండి. ఏ అని ప్రెస్ చేశాననుకోండి యాంగిల్ అవుతుంది. చూడండి ఇంక్లూడ్ యాంగిల్ అని అడుగుతుంది. సపోజ్ నేను 30 డిగ్రీస్ అని ఇచ్చాననుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి 30 డిగ్రీస్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆర్క్ అంటుంది చూడండి మళ్ళీ ఆప్షన్. దీనికి కూడా నేనేం చేశాను మళ్ళీ 30 అని టైప్ చేశాను. చూడండి ఆ యాంగిల్ అనేది మనకి అప్లై అవ్వలేదు. ఓకేనా? అంటే ఆ పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ దీంట్లో చూడండి మళ్ళీ అదే ఆప్షన్ చేస్తున్నాను. స్టార్ట్, సెంటర్, ఎండ్ అని అడుగుతుంది. సపోజ్ ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ఎండ్ పాయింట్ ఇది తీసుకున్నాను. ఈసారి ఫంక్షన్ కీ ఉంది కదండీ! F8 ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి. సపోజ్ ఇప్పుడు నేను 30 డిగ్రీస్ యాంగిల్ అని ఇచ్చాను. స్పెసిఫై ఎండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అన్నప్పుడు మళ్ళీ ఈసారి ఏం చేశాను? ఏ అని తీసుకొని ఎంటర్ అని టైప్ చేసి ఇప్పుడు యాంగిల్ వచ్చి నేను చేస్తున్నాను చూడండి 30 డిగ్రీస్ అని ఇచ్చాను. చూడండి ఇప్పుడు నేను ఈ ఎండ్ పాయింట్ నుంచి ఏ ఆర్క్‌కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? డ్రా చేసిన తర్వాత దీని యాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే మనకు డైమెన్షన్‌లో మీకు ఇందాకే చెప్పాను యాంగిల్ అనే ఆప్షన్ ఉంటది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను మేబీ. ఇక్కడ చూడండి. డౌన్ యారో బటన్ చేయండి. ఇక్కడ చూడండి యాంగిలర్ ఉంది కదా! సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్‌కి ఫస్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. ఈ లైన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఈ లైన్. మీరు వాడేటప్పుడు ఆటోకాడ్ వాడేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఫంక్షన్‌కి F8 అనేది ఆర్దో ఆఫ్ చేయాల్సొస్తది. కొన్నిసార్లు ఫంక్షన్‌కి F8 అనేది ఆన్ చేసుకోవాలి. మేము చేసేస్తున్నారు మీరు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారంటే కాన్సెప్ట్ అంటే ఏమి లేదండి. అది ఫంక్షన్ కీ అనేది F8 అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, ఎప్పుడు ఆన్ చేసుకోవాలి అనేది తెలియాలి. ఎందుకంటే ఫంక్షన్ కీ F8 అనేది మీకు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా 90 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్, 0 డిగ్రీస్‌లోనే మనకి 180 డిగ్రీస్‌లోనే ఫాలో అవుతది. కాబట్టి అవి ఆ వాల్యూస్‌ని తీసుకోలేదు. నేను ఎప్పుడైతే ఫంక్షన్‌కి F8ని ఆఫ్ చేశానో ఆటోమేటిక్‌గా 30 డిగ్రీస్ అనేది తీసుకుందనమాట. నెక్స్ట్ చూడండి స్పెసిఫై స్టార్ట్, సెంటర్, యాంగిల్. దీనికి ఏం డిఫరెన్స్ ఇందాక మనం యూజ్ చేసింది ఆటోమేటిక్‌గా అదే కమాండ్‌ని యూజ్ చేస్తున్నాడు అంతే. మనం సబ్ ఆప్షన్‌లోకి వెళ్ళాం డైరెక్ట్‌గా దీనికి. ఇక్కడ చూడండి స్టార్ట్, సెంటర్, లెంత్ అని అంటున్నాడు. స్టార్ట్ ఎండ్ యాంగిల్ అంటున్నాడు. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ అంటున్నారు. ఇది మీకు డిఫరెంట్‌గా ఉపయోగపడుతుంది. ఇది మీరు ట్రై చేయండి. ఓకే. మీ కమాండ్స్ అన్ని. నేను డిలీట్ చేసేస్తున్నాను. మొత్తం డయాగ్రామ్‌నంతా డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నారు. రెక్టాంగిల్ డ్రా చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా లైన్ కమాండ్ ద్వారానే రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు. లేదా మనకి పాలీలైన్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్‌కి సింగిల్ అవ్వాలంటే. అలా కాకుండా రెక్టాంగిల్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం యూజ్ చేయొచ్చు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ రెక్టాంగిల్‌కి షార్ట్‌కట్ కీ వచ్చి మీ కమాండ్ బార్‌లో REC అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అని అడుగుతుంది చూడండి. స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్, చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్‌నెస్, విడ్త్ అంటుంది. ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మీకు థిక్‌నెస్ అనేది మనం చూసాం పాలీలైన్‌లో. ఓకే. విడ్త్ అనేది ఇక్కడ చూద్దాం. అలాగే చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్ అంటే అనేది చూద్దాం ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ రెక్టాంగిల్ గీయాలనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ పాయింట్ బై రాండమ్‌గా ఇక్కడ ఏమవుతుంది స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అవుతుంది. మిగతా అన్ని బ్రాకెట్‌లో అవుతుంది. అవి సబ్ ఆప్షన్స్. కానీ ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్‌గా ఆపోజిట్ పాయింట్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వెళ్ళాలి. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా వెళ్ళాలనుకోండి. REC ఎంటర్ అని టైప్ చేసిన తర్వాత చూడండి. ఇక్కడ నేను స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అన్నప్పుడు 5, 5 అని ఇచ్చానండి. ఓకే. స్పెసిఫై సెకండ్ కార్నర్ పాయింట్ అంటుంది. సపోజ్ ఇప్పుడు నేను 50, 50 అని టైప్ చేశాను. చూడండి దాని లెంత్ ఎంత అవుతుందో మీరు ఇప్పటికే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇది సెకండ్ పాయింట్ తీసుకొని చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను. సెకండ్ పాయింట్ తీసుకున్నాను. ఇది ఎంత అయిందండి 50 అయింది. ఎందుకని నేను తీసుకునేటప్పుడు ఆపోజిట్ సెకండ్ పాయింట్ అన్నప్పుడు 50, 50 దగ్గర టైప్ చేశాను. అలాగే ఇది ఆరిజిన్ పాయింట్ నుంచి 5, 5 డిస్టెన్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ 5, 5 ఇచ్చాను. ఇప్పుడు నేను ఇదే పాయింట్‌ని నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ రెక్టాంగిల్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ అప్పుడు 70, 70 అని ఇచ్చానండి. చూడండి 70, 70 దగ్గర స్టార్ట్ అవుతుంది రెక్టాంగిల్ అనేది చూడండి. మీరు బై మిస్టేక్ ఇక్కడ చూపించినప్పుడు మీద కింద స్టార్ట్ అయింది 70, 70 మనం కొంచెం మౌస్‌ని షేక్ చేస్తే గనుక మనకి డయాగ్రామ్ అనేది ఎక్కడనేది ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ అడిగినప్పుడు నేనేం చేస్తున్నానంటే సపోజ్ 150, ఈసారి నేను 100 అని ఇస్తున్నాను చూడండి.
ఓకే. దీంట్లో ఏది 100 తీసుకుంది, ఏది 1 ఫీట్ అయింది తీసుకునేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉండాలి. కానీ మళ్ళీ మీకోసం నేను చెక్ చేస్తున్నాను డైమెన్షన్ అనేది చూడండి. ఓకేనా? 150 ఏం తీసుకుందండి, హారిజాంటల్ తీసుకుంది. వర్టికల్ అనేది 100 mm తీసుకుంది. చూడండి. ఓకే. ఇది మనకి రెక్టాంగిల్ అనేది ఇలా డ్రా చేయొచ్చు అనేది అర్థమైంది. నెక్స్ట్ రెక్టాంగిల్‌కి ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా? కార్నర్ ఎడ్జెస్ అనేవి మనం ఎప్పుడైనా కొన్ని ప్రొడక్ట్స్ చూసినప్పుడు నట్స్ గాని, బోల్ట్స్ గాని చూసినప్పుడు గాని, ఏదో రెక్టాంగిల్ క్యూబికల్స్ చూసినప్పుడు గాని, డిఫరెంట్ పార్ట్స్ చూసినప్పుడు ఇక్కడ పార్ట్స్ షార్ప్ ఎడ్జెస్ లేకుండా కార్నర్‌కి దగ్గర కటింగ్ షేప్‌లో ఉంటాయి. అలాగే లేదంటే కొన్ని రౌండ్ షేప్‌లో ఉంటాయి. అవి ఎలాగనేది డ్రా చేస్తారనేది చూద్దామండి దీంట్లో. డిలీట్ చేసినాను. ఆర్‌ఈసీ అన్నాను. ఎంటర్ అన్నాను. ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సిహెచ్ఏ అని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్‌కి నేను క్లిక్ చేయకుండానే ఫస్ట్ పాయింట్ స్పెసిఫిక్ పాయింట్ నేను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకోకుండా ఏమి ఇవ్వకుండా సిహెచ్ఏ అని టైప్ చేశాను చూడండి. ఇక్కడ ఏమవుతుంది, స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్ అడుగుతుంది. సపోజ్ 5 mm అని ఇచ్చాను. నెక్స్ట్ చూడండి చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది. ఫస్ట్ దాంట్లో నేను 5 యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచుతున్నాను. ఎంటర్ అన్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ర్యాండమ్‌గా ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ అన్నప్పుడు ర్యాండమ్‌గా ఇంకో పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నాకు 5,5 ఇచ్చాను. ఆ 5,5 అనేది ఎలా క్రియేట్ అనేది నేను డైమెన్షన్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్నాను. డైమెన్షన్స్‌కెళ్ళండి. లీనియర్ ఆప్షన్ తీసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి. ఈ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను చూడండి. ఈ రిఫరెన్స్ పాయింట్ మీకు కనబడాలనుకున్నప్పుడు ఏంటంటే F12 ఫంక్షన్‌కి మీకు ఇందాక చెప్పాను నేను. F12 ఫంక్షన్‌కి ఆన్ చేస్తే గనక చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ అనేది షో అవుతుంది చూడండి. సారీ F11 అండి. F12 కాదు సారీ F11. F11 ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి నాకు ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఇలా డైరెక్షన్ చూపగా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి 5.4 తీసుకుంది. 5.4 ఎందుకు తీసుకునేది చూద్దాం ఉండండి. ఇక్కడ పాయింట్ నేను రాంగ్‌గా సెలెక్ట్ చేశానా? లేకపోతే ఇక్కడ ఈ పాయింట్ ఏమైనా రాంగ్‌గా సెలెక్ట్ చేశానా చూద్దాం. ఇదిగోండి ఈ పాయింట్ అనేది నేను రాంగ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. అందువల్ల నాకు రాంగ్ చూపించింది. ఇది 5. మరి ఇంకో 5 ఎక్కడ తీసుకుంది? వర్టికల్‌గా 5 తీసుకుంది. హారిజాంటల్‌గా 5 తీసుకుందనమాట. చూడండి ఇప్పుడు హారిజాంటల్‌గా పాయింట్‌ని ఐడెంటిఫై చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి. అదే గనుక ఇదే డయాగ్రామ్‌ని నేను తీసుకొని మళ్ళీ ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఆర్‌ఈసీ ఎంటర్, CHAM చాంఫర్ ఎంటర్. ఇక్కడ స్పెసిఫై డిస్టెన్స్ ఈసారి చేశానంటే ఫస్ట్ దానికి 10 ఇచ్చాను. సెకండ్ దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 5 ఇచ్చేసాను. ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ డైమెన్షన్స్‌లోకి వెళ్ళండి. లీనియర్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేయండి. సెకండ్ పాయింట్ చూడండి. ఇక్కడ కోఆర్డినేట్ పాయింట్ చూపించిందండి. దానికి చూడండి 10 mm తీసుకుందా? వర్టికల్‌గా 10 mm తీసుకుంది. నెక్స్ట్ 5 mm. సెకండ్ పాయింట్‌కి 5 mm తీసుకుంది. ఇది ఎలాగగా ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చింది 10 mm ఇచ్చాం. నెక్స్ట్ 5 mm ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్‌గా. అది ఎలాగ ఇది స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాబట్టి ఇలా తీసుకుంది. నెక్స్ట్ దగ్గర ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా? ఓకేనా? మీకు ఎప్పుడు కూడా మనం రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి. ఫస్ట్ పాయింట్ 10 mm ఏది ఇస్తామో హారిజాంటల్‌గా ఫస్ట్ పాయింట్ యాంటీ క్లాక్ డైరెక్షన్‌లో ఫాలో అయిందనమాట. ఫస్ట్ పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసుకొని 10 mm తీసుకుని తర్వాత 5 mm. మళ్ళీ ఇక్కడ చూడండి డిఫరెన్స్ వస్తది. అలాగే రిటర్న్ తీసుకుంటూ ఉంటదనమాట. కాబట్టి మనం ఇచ్చేటప్పుడే వాల్యూస్‌ని కేర్‌ఫుల్‌గా ఇవ్వాలి. నేను టోటల్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీరు చాంఫర్ వాడిన తర్వాత రెక్టాంగిల్‌లో చాంఫర్ వాడిన తర్వాత మళ్ళీ మీరెళ్లి వాటిని జీరోస్ చేయకపోతే ఏమవుతదంటే చూడండి. నేను పొరపాటున రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను అనుకోండి. ఇందాక నేను చేంజ్ చేశాను. మళ్ళీ చూడండి. అయ్యే చాంఫర్స్ అయన్నీ డైమెన్షన్స్ కూడా ఓల్డ్ అప్లై అవుతా ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ బ్యాక్‌కెళ్ళి వాటిని జీరో చేయాలి. కాబట్టి రెక్టాంగిల్‌లోకెళ్ళండి. CHA అని టైప్ చేశాను. చాంఫర్ దగ్గర 0 అని ఇచ్చేసాను. మళ్ళీ 2 సెకండ్స్ కూడా 0 ఇచ్చాను. ఈసారి చూడండి నెక్స్ట్ దీంట్లోనే ఎలివేషన్ తర్వాత చెప్తానండి. ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంది. F అని టైప్ చేశాను. F అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై రేడియస్ అవుతుంది. దీనికి ఒకటే ఆప్షన్ అండి. రేడియస్ అంటే 2 ఎడ్జ్‌లని కోయిన్సైడ్ చేసుకొని కార్నర్ ఎడ్జెస్‌ని చేసుకొని క్రియేట్ అవుతది కాబట్టి ఒకటే రేడియస్ ఉంటది. కాబట్టి సపోజ్ నేను 10 mm అని ఇచ్చాను. ఓకే. నేను ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ దగ్గర ఇక్కడ ర్యాండమ్‌గా పైన సెలెక్ట్ చేసుకున్నాను. దీని రేడియస్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. రేడియస్‌కెళ్ళండి. ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మనం రెక్టాంగిల్స్‌కి డయామీటర్
ఫిల్లెట్ల దగ్గర డయామీటర్ని చూపించకూడదండి. ఫిల్లెట్ రేడియస్ అని చూపించాలి, రేడియస్ మాత్రమే చూపించాలి. ఓకేనా అండి. నెక్స్ట్ దీంట్లోనే ఆప్షన్ నేను చూడండి, మళ్ళీ ఇంకోసారి రెక్టాంగిల్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఫిల్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అయినా సరే మీరు రెక్టాంగిల్లో ఇన్సైడ్ సబ్ ఆప్షన్ యూజ్ చేస్తే కనుక కంపల్సరీ వాటిని వెళ్ళి 0 చేసుకోవాలి. ఆర్ఈసీ ఎంటర్, ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్, 0 ఎంటర్, 0 ఎంటర్. ఇప్పుడు చూడండి మీకు రాదు మళ్ళీ ఆప్షన్. నెక్స్ట్ దీంట్లోనే చూడండి చాంఫర్లోనే ఇంకో ఆప్షన్ ఉంది మనకి. ఇక్కడ చూడండి ఫిల్లెట్ అయిపోయింది, మనకి చాంఫర్ అయిపోయింది. విడ్త్ ఉంది, థిక్నెస్ ఉంది. సపోజ్ నేను థిక్నెస్ దగ్గర చూడండి, థిక్నెస్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటున్నాను. థిక్నెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్పెసిఫై థిక్నెస్ ఆఫ్ రెక్టాంగిల్ అంటుంది. సపోజ్ ఒక 10 mm అని ఇచ్చాను. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇది థిక్నెస్ ద్వారా డ్రా చేసిన ఆబ్జెక్ట్. నెక్స్ట్ నేను ఎలివేషన్ ద్వారా ఇంకో ఆబ్జెక్ట్ డ్రా చేయాలనుకుంటున్నాను. చూడండి దీంట్లోనే రెక్టాంగిల్లోకి వెళ్ళి ఈసారి ఏం చేశాను అంటే థిక్నెస్ ఇందాక 10 ఉంది కదండి, ఇప్పుడు నేను 0 చేశాను చూడండి. ఎందుకంటే మళ్ళీ ఎలివేషన్కి దీనికి డిఫరెన్స్ తెలియాలి కదా. కాబట్టి ఈసారి మళ్ళీ ఎలివేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఈసారి దీనికి ఏం చేశానంటే 10 mm ఇచ్చాను మళ్ళీ, లేదంటే ఒక 12 mm డిఫరెన్స్ ఇవ్వడానికి 12 mm ఎంటర్. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్స్ ప్యారల్గా ఇక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా ఇలా ప్యారల్గా ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ ఈ ప్యారల్ సెలెక్ట్ చేసుకున్నాను ఈక్వల్గా. ఇప్పుడు నాకు ఈ రెండింటికి ఆబ్జెక్ట్కి ఒకటేమో థిక్నెస్ ద్వారా గీశాను, ఓకేనా. ఇదేమో థిక్నెస్ ద్వారా గీశాను, ఇదేమో ఎలివేషన్ ద్వారా గీశాను. రెండింటికి డిఫరెన్స్ తెలియట్లేదు. ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్ అని ఉంది చూసారా, ఈ 2D వైర్ ఫ్రేమ్లోకి మనం మార్చాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మౌస్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్గా చూడాలనుకుంటే కనుక దాన్ని ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్ నుంచి టాప్లో నుంచి ఒక వ్యూని మార్చుకోవాల్సి వస్తుంది. అది ఆర్బిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. లేదంటే కనుక మీరు షిఫ్ట్ బటన్స్, మీ మౌస్ యొక్క స్క్రోల్ బటన్ కంటిన్యూస్గా పట్టుకొని మౌస్ని రొటేట్ చేయండి కొంచెం. మీ షిఫ్ట్ బటన్ పట్టుకొని మౌస్ స్క్రోల్ బటన్ పెట్టుకొని ప్రెస్ చేస్తే చూడండి. ఓకే, ఇక్కడ నాకు ఐ థింక్ ఇక్కడ ఎలివేషన్ క్రియేట్ అవ్వలేదండి, సారీ. నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను, టాప్ వ్యూలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను ఎలివేషన్ ఆప్షన్కి వెళ్తున్నాను, ఎలివేషన్ తీసుకున్నాను. ఈసారి స్పెసిఫై థిక్నెస్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు ఈసారి ఏం చేశానంటే ఈసారి సేమ్ ఇస్తున్నాను, 10 mm ఇస్తున్నాను. ఎందుకైనా ఒకసారి చెక్ చేసుకుందామని. ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ అన్నాను. మళ్ళీ స్క్రోల్ బటన్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని రొటేట్ చేసిన డయాగ్రామ్ని చూడండి. థిక్నెస్ అయితే క్రియేట్ అయింది, కానీ ఎలిమినేషన్ అనేది మనకి ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు అంటే ఆల్రెడీ థిక్నెస్ ఇంతకుముందు మనం 0 చేసాం, అవునండి. ఎలివేషన్ కూడా సేమ్ మనకి చూడండి, ఇక్కడ ఎలివేషన్ స్పెసిఫై ఎలివేషన్ అన్నప్పుడు ఈసారి 20 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఫస్ట్ కార్నర్ ఇది సెలెక్ట్ చేసి సెకండ్ చేశాను. ఆటోమేటిక్గా ఎలివేషన్ అనేది ఏమవుతుందంటే మన జీరోస్ ఉన్నాయి, ఇక్కడ థిక్నెస్ 0 ఉంది కాబట్టి ఇది ఎలివేషన్ అనేది మనకి 3Dలో ఉపయోగపడుతుంది. ఇక్కడంతా ఫర్దర్గా మనకి ఉపయోగపడదు, కాబట్టి లీవ్ ఇట్ అండి, ఏం ఆలోచించబోకుండా తర్వాత దాన్ని చూద్దాం. ఓకే, దాంట్లోనే ఇంకో ఆప్షన్ ఉందండి, రెక్టాంగిల్లోనే ఇంకో ఆప్షన్ ఉంది. మనకి ఏం మిగిలిపోయిందండి, ఇంకా థిక్నెస్ ఒకటి ఉంది, విడ్త్ ఉంది. ఇక నేను థిక్నెస్ మీరు ఆల్రెడీ అయిపోయింది, సారీ. విడ్త్ ఒకటే ఉంది ఆప్షన్. విడ్త్ దగ్గర నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్పెసిఫై ద స్టార్టింగ్ రెక్టాంగిల్ విత్ స్పెసిఫై ద లైన్ విత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఒక 20 mm ఇచ్చానండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అడిగింది, సెకండ్ పాయింట్ చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విత్ వచ్చి టోటల్ 20 mm అన్నమాట. ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్కి 20 mm. మీరు డయాగ్రామ్ని చూడండి, సెలెక్ట్ చేసినప్పుడు చూడండి బోత్ సైడ్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి 10 mm ఇటు, 10 mm ఇటు అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీరు షిఫ్ట్ పట్టుకొని స్క్రోల్ బటన్ అప్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏం కనబడదు చూడండి. ఎందుకంటే మనం ఇది పైనుంచి చూసేటప్పుడు టాప్లో ఏం కనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే SHAD అని షేడ్ అప్లై చేసుకొని ఎంటర్ చేస్తున్నాను చూడండి, షేడ్ కనిపిస్తుంది. మనకి వాల్స్కి క్రియేట్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. గ్రౌండ్ పైనుంచి చూస్తున్నప్పుడు టాప్ వ్యూలో ఇలాగ వాల్స్ అవి చూపించడానికి, కానీ ఇలాంటప్పుడు విడ్త్ చూపించడానికి మనకి ఈజీ అవుతుంది సివిల్ వాళ్ళకి. ఇది రెక్టాంగిల్లోని ఆప్షన్స్ అండి. మళ్ళీ దీన్ని మీరు యాస్టీస్గా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, టాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వ్యూ బార్ దగ్గరికి వెళ్ళి టాప్ వ్యూని క్లిక్ చేసి మళ్ళీ యాస్టీస్గా టోటల్ డయాగ్రామ్ సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. దీని కూడా అంతే సేమ్. రెక్టాంగిల్ ఏ ఆప్షన్ గీసినా, మన సబ్ ఆప్షన్కి ఏ అప్లై చేసినా సరే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి 0 చేయాలి. చేయకపోతే కనుక సేమ్ అయ్యే వాల్యూస్ని తీసుకుంటూ ఉంటుంది. విడ్త్ అండ్ W అని టైప్ చేశాను, ఎంటర్ అన్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి 0 చేశాను. ఇప్పుడు మళ్ళీ గీసుకొని మళ్ళీ మీకు నార్మల్గా వచ్చేస్తుంది చూడండి. ఇది మీరు ఒకవేళ ఏదైనా డయాగ్రామ్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, మీరు వర్క్ చేశారు,
ఇప్పుడు సపోజ్ ఈ డయాగ్రామ్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఆల్రెడీ మీ డెస్క్‌టాప్ మీద గానీ, మీ సి డ్రైవ్‌లో గానీ, ఈ డ్రైవ్‌లో గానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, దీన్ని సేవ్ చేసుకోండి ఆప్షన్‌కి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మీరు చిన్న స్మాల్ చేంజెస్ చేసినా అది సేవ్ చేసుకోండి. ఒక్కొక్కసారి కంప్యూటర్ హ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి సిస్టమ్ పవర్ సడెన్‌గా షట్ డౌన్ అయిందనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మనం లాస్ట్ ఆప్షన్ ఎక్కడి దాకా సేవ్ చేసామో, ఆ ఆప్షన్ అక్కడి దాకా సేవ్ అవుతుంది. దీనికి మీకు షార్ట్‌కట్ కీ వచ్చి కంట్రోల్ ఎస్ అండి. లేదంటే గనక మీకు పైన చూడండి ఆటోకాడ్ సింబల్ ఉంది గదా! ఈ ఆటోకాడ్ సింబల్ పక్కన చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. న్యూ అని ఉంది. ఓపెన్ అని ఉంది. ఓపెన్ ఫర్ వాలెట్ ఇక్కడ చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఇలాగైనా ప్రెస్ చేసుకోవచ్చు. ఐకాన్ ద్వారా లేదంటే డౌన్ యారో బటన్ నొక్కండి. ఇక్కడ చూడండి డౌన్ యారో ఏ బటన్ సింబల్ దగ్గర డౌన్ యారో బటన్ నొక్కంగానే ఇక్కడ సేవ్ అని వచ్చింది. సపోజ్ నేను సేవ్ అని ప్రెస్ చేయంగానే లొకేషన్ అడుగుతదండి. మీరు ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. సపోజ్ నేను చూడండి డెస్క్‌టాప్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను. లొకేషన్ వచ్చి ఆటోకాడ్ ఫైల్ ఫోల్డర్‌కి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇవాళ డేట్ యేసుకుంటున్నాను. జులై 16, 2010 అండి. 2020 ఓకే. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆప్షన్ ఏం పెట్టుకున్నానంటే డీడబ్ల్యూజీ 2013 అని. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే 2017 వర్షన్‌లో గీసినామనుకోండి, అది 2000 బిఫోర్ సాఫ్ట్‌వేర్‌లో ఓపెన్ అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎప్పుడు కూడా లోయర్ చూడండి. ఇప్పుడు నేను ఆటోకాడ్ 2014 ఓపెన్ సేవ్ చేసుకున్నాను అనుకోండి. అప్పటి నుంచి ఫైల్ దాకా ఓపెన్ అవుతుంది చూడండి. నేను ఇందాకే చెప్పాను మీకు డైరెక్ట్‌గా 2010కి బిఫోర్ చూడండి డీడబ్ల్యూజీ ఫైల్స్ ఉన్నాయి చూడండి. అప్ టు 2013 దాకా కూడా చూడండి డీడబ్ల్యూజీ ఫార్మాట్ ఉంది. మనకి ఇప్పుడు డీడబ్ల్యూజీ ఫార్మాట్‌కి మారిందనమాట. ఓకేనా? ఇలాగ మనం సెలెక్ట్ చేసుకొని ఓల్డ్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ ఫైల్‌ని దాంట్లో కూడా ఓపెన్ చేయగలుగుతాం. లేదంటే మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేయలేకపోతున్నాం. సపోజ్ నేను ఇక్కడ చేయండి ఓకే సేవ్ అన్నాను. చూడండి నా డయాగ్రామ్ అక్కడ సేవ్ అయిపోయి ఉంటది చూడండి వాళ్ళ డేట్‌తో. ఇక్కడ చూడండి ఆటోకాడ్ ఫైల్‌కెళ్ళాను. ఇక్కడ చూడండి వాళ్ళ డేట్‌తో మనకి ఎక్కడ ఫైల్ సేవ్ అయింది చూడండి. 15థ్ జులై 2020 అని ఇచ్చాను కదండీ. ఇదిగోండి చూడండి. ఆటోకాడ్ 2015 కాదు. సారీ అండి. ఒకసారి మళ్ళీ నేను సేవ్ యాజ్ చేసుకుంటాను. ఆ ఫైల్ నాది ఎక్కడ సేవ్ అయిందో నేను మిస్ అయిందనుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ యాజ్ చేసుకుంటాను మళ్ళీ చూడండి. దీంట్లోకెళ్ళి సేవ్ యాజ్ అని ఇచ్చాను లొకేషన్. బై మిస్టేక్‌గా నేను నేను డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ పెట్టేసినట్టున్నాను. ఇందాక సారీ అండి. ఇక్కడ నేను ఆటోకాడ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఆటోకాడ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నా ఫైల్ ఆటోకాడ్ ఫైల్‌లోకెళ్తున్నాను చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఉందా లేదా? చెక్ చేసుకోండి. ఇదిగోండి జులై 16, 2005 ఇక్కడి నుంచి మనకు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఆటోకాడ్ ఫైల్‌ని డైరెక్ట్‌గా ఎళ్లి ఓపెన్ చేస్తారు. అలాగ ఓపెన్ చేయమాకండి. అలాగ ఓపెన్ చేస్తే మీకు ఒక్కోసారి స్ట్రక్ అయిపోతే సిస్టమ్ ఓపెన్ కాకపోవచ్చు. మీరు ఆటోకాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ యారో బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చూసారా? ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే ఉందో ప్రీవియస్‌వి చూపిస్తా ఉంటది. ఒకవేళ ఆ ప్రీవియస్ లిస్ట్‌లో లేకపోతే గనక ఈ ఓపెన్‌లోకెళ్ళి మీరు డ్రాయింగ్ ఫైల్ అయితే గనక డ్రాయింగ్ ఫైల్ ఏ ఫైల్ అయితే ఉందో గనక ఆ ఫైల్‌ని ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఫైల్ డ్రాయింగ్. అంతే తప్ప మీరు డైరెక్ట్‌గా మీరు ఆల్రెడీ ఇక్కడ నేను సేవ్ చేశాను కదా! అని ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళి డైరెక్ట్‌గా ఓపెన్ చేశారనుకోండి. మీకు 90% స్ట్రక్ అయిపోతా ఉంటది. కాబట్టి అలా డైరెక్ట్‌గా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోకాడ్ 2017 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏ వర్షన్ అయితే ఆ వర్షన్‌ని ఓపెన్ చేయండి. తర్వాత ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ ఆప్షన్ ద్వారా మనం ఓపెన్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే గనక లైక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ నా వీడియోస్ మీకు రావాలంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.